ఏదైతే ఇరాన్ సముద్ర జలాలు కాకుండా ఒమన్ సముద్ర జలాలలో వాళ్ళకు ఉండేటటువంటి 200 నాటికల్ మైళ్ళ దూర ప్రాంతంలో వాణిజ్య నౌకల్ని అనుమతిస్తూ అమెరికా వాళ్ళతో మాట్లాడి అట్టించి వాణిజ్య నౌకలు మూవ్ అయ్యేలాగా హార్ముజ్ జలసంధి దగ్గర చేస్తే ఆ ఒమన్ గల్ఫ్ని అమెరికా నౌకాదళ నౌకల్ని మెరైన్లని శ్మశాన వాటిగా మారుస్తానని బెదిరించినటువంటి ఐఆర్జీసీ నావికాదళ సీనియర్ అధికారి మహమ్మద్ రెజా ఖజిని తాజాగా లేచిపోయాడు. ఓ పక్కన రాత్రి ఐఆర్జీసీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మీద అమెరికా జరిపిన దాడిలో ఇతను కూడా ఉన్నాడు అక్కడ. ఇరాన్లో వ్యవహారాలు నడిపిస్తున్నాడని తేలింది. విపరీతమైన ఏది నౌకల మీద దాడుల వెనకాల వన్ ఆఫ్ ద సూత్రధారి. హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తే ప్రపంచం గుప్పెడి పట్టొచ్చని బహిరంగ ప్రకటన చేసిన వాడు, తన మాట వినే సైన్యంతో దాడులు చేయించిన వాడు ఇప్పుడు దారుణంగా పోయాడు.